Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు చర్యలు తీసుకోవాలి? మనతో మాట్లాడడానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, అసలు నాకు సంబంధం లేదు, మా కూతురు కామెంట్ చేసింది, అట్లా నన్ను ఎట్లా ఆపాదిస్తారు అని ఆమె అంటుంది. మీరు ఒక దిక్కేమో చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆమె మాటల్లోనే ద్వంద్వ వైఖరి ఉంది. నా బిడ్డకు పార్టీకి నేను పార్టీ సభ్యురాలని గాను పార్టీకి ఏం సంబంధం లేదని బిడ్డ మాట్లాడుతుంది. కానీ మళ్ళీ ఎవరి మీద ఆరోపణ చేస్తుంది? మా పార్టీ ఎమ్మెల్యే, మా పార్టీ ప్రభుత్వంలో భాగమైనటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు పార్టీ కానప్పుడు, పార్టీ సభ్యురాలువే కానప్పుడు, పార్టీకి సంబంధమే లేనప్పుడు మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీకేం సంబంధం? దీనికి ఆన్సర్ ఉండదు. బట్ నా బిడ్డ సంబంధించిన అంశాలకు నాకేం సంబంధం అంటుంది. అంటే ఒకదానికి పొంతన లేదు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో. ఓకే, నీకు సంబంధం లేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్వే కదా, ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో నువ్వు మంత్రివి కదా. ఆ ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది కదా. ఆ ముఖ్యమంత్రి పైన ఎవరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నా దానికి సమాధానం చెప్పవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీ పైన ఉంది కదా. కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీని, నీ బాధ్యతల్ని విస్మరించి పైగా నీ బిడ్డతో మాట్లాడిస్తూ, నీ బిడ్డ మళ్ళీ పార్టీ సభ్యురాలు కాదు డిమాండ్ చేస్తున్నారు కదా. బిడ్డ వేరు, రాజకీయం వేరు అనేది ఆమె చెప్తుంది. మీరు కూడా అదే అంటారు, బిడ్డ వేరు, రాజకీయం వేరు అంటున్నారు కదా. మరి బిడ్డను ఖండించాలంటుంది. ఖండిస్తారని మీకు నమ్మకం ఉందా? బిడ్డపైన ఖండిస్తుందా కొండా సురేఖ? మేము ఆమె మాటలే బిడ్డ మాట్లాడుతుంది అంటున్నాం, వారి అభిప్రాయాలే బిడ్డ చెప్తుంది అంటున్నాం. వారి అభిప్రాయాలు బిడ్డతో చెప్పించి బిడ్డ మళ్ళీ పార్టీ సభ్యురాలు కాదని చెప్పేసి డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయమంటున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ప్రచారానికి పోయినా కానీ రేవూరి ప్రకాష్ రెడ్డిని ఓడగొడతామని చెప్తుంది. అంటే బిడ్డ చెప్పించినట్ట, తల్లి చెప్పించినట్ట. గతంలో జగన్ పార్టీలో ఉన్నప్పుడు రాజీనామా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసినప్పుడు ఏం సమాధానం చెప్పారు పరకాల ప్రజలు? అది చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పారు? 2014 ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పారు? కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. కాబట్టి తాత ముంత తలాపనే ఉంటుంది. చరిత్ర కళ్ళ ముందు ఉంది. ఇలా మళ్ళీ ఎగురుడు దూకుడు ఎందుకు? 2029 ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మీ శక్తి ఎందుకు ప్రూవ్ చేసుకోండి. దానికోసం మా ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడుతుర్రు? మా ముఖ్యమంత్రి మీద ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తుర్రు? మా ముఖ్యమంత్రి మీద ఎందుకు, మా ముఖ్యమంత్రి కుటుంబం పైన పడి ఏడుస్తుర్రు? ఇలా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ యొక్క చెమట చుక్కలు కూడా ఈ పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి యొక్క చెమట చుక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నోటికి ఏదొచ్చితే ఏది పడితే అది మాట్లాడుతూ అంటే ప్రజలు, సమాజం ఉపేక్షించదని మాత్రం. నేను ఎవరికి భయపడను, నా మీద ఎవరైనా కౌంటర్ చేస్తే అన్ని సాక్ష్యాధారాలతో అన్నీ బయట పెడతాను, నన్ను చంపినా పర్లేదు, నా కొడుకు బిడ్డ ఉందని సుష్మిత అంటుంది. సరే, ఇట్లాంటి డైలాగులు, సినిమా డైలాగులు ఎవరైనా చెప్పవచ్చు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఎవరైనా ప్రజలకు భయపడవలసిందే, ఎవరైనా అల్టిమేటం ప్రజలకు తల వంచవలసిందే. కాబట్టి ఆ ప్రజలు అనేక సార్లు వాళ్ళ తల వంచిరాడ, అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. కాబట్టి నేను ఎవరికి భయపడంటే ప్రజలు ఊరుకోరు. లక్షలాది మంది ప్రజలు రేవంత్ రెడ్డిని అభిమానించేటోళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే ప్రజలే తిరుగుబాటు చేస్తారు, ప్రజలే తిరగబడతారు. Big TV without fear or favor.